జై గురుదత్త, శ్రీ గురుదత్తమ్మ. ఈరోజు మన దత్తబిడ్డలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి మాట. మనమందరం మంచి బుద్ధితో ఉందాం, ధ్యానం చేసుకుందాం, పారాయణం చేసుకుందాం, దత్తనామ స్మరణ చేసుకుందాం. ఈర్ష, అసూయ, ద్వేషాలు వదిలిపెట్టేద్దాం. అవి ఎలా సాధ్యమవుతాయి? అవి జన్మ జన్మల నుంచి తెచ్చుకున్నాం కదా, అవన్నీ ఉండనే ఉంటాయి. కానీ దత్తుణ్ణి పట్టుకుంటే తప్పకుండా అవన్నీ మాయం అయిపోతాయన్నమాట. ఇది మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి సిద్ధమంగళ స్తోత్రం పట్టుకున్నాం, దాన్ని ఈరోజు అత్యంత అద్భుతంగా మనం పారాయణం చేసుకుంటున్నాం. మీకు నమ్మకం లేకుండా అన్నీ చూసేసి నాకు అది కావాలి ఇది కావాలి అనుకోవద్దండి. స్వామిని నమ్మాం పరిపూర్ణంగా, ఆయనను మనం విశ్వసిస్తే అన్నీ మనకు, విశ్వంలో ఉన్న ప్రతిదీ మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. నీ నమ్మకమే ప్రధానం. సిద్ధమంగళ స్తోత్రం దేశ విదేశాల్లో అత్యంత అద్భుతంగా చదివి దాని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. మనం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే మనకు దాని మీద నమ్మకం లేకపోవడమే. కాబట్టి మనమంతా కూడా శ్రద్ధతో, భక్తితో, విశ్వాసంతో పారాయణం చేస్తే తప్పకుండా ఏదైనా సరే మీకు జరిగి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహమే లేదు. మీకు చాలాసార్లు కూడా చెప్తూ ఉంటాను. అయినా మళ్ళీ నాకు ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు అంటాం, కరెక్టే. కానీ ఎప్పటి నుంచో తెచ్చుకున్న కర్మలు ఉంటాయి కదా నాన్న, అవన్నీ కరగాలంటే ఖచ్చితంగా మనము ఇవి చదువుతూ మళ్ళీ కొత్త కర్మలు అంటించుకోకుండా ఉండాలి. ఇది ఈరోజు మంచి మాట. కొత్త కర్మలు అంటే చాడీ మాటలు చెప్పుకోకపోవడం, ఈర్షను, అసూయ, ద్వేషాన్ని వదిలిపెట్టేయడం. ఒక పేపర్ ఎలా ఉంటుందో, ఒక తెల్ల పేపర్ చూడండి ఎంత బాగుంది ఇది. దీనికి ఏమన్నా మరకలు ఉన్నాయా? మరి మళ్ళీ మనం మరకలు అంటించుకుంటున్నాం అంటే ఏంటి? అన్నీ నాకే కావాలి అనుకుంటాం, అన్ని విషయాలు నాకే కావాలి అనుకుంటాం. వద్దు, పక్కన వాళ్ళ విషయంలో తొంగి చూడొద్దండి. నీ లోపల తొంగి చూసుకో, అప్పుడంత అద్భుతాలు. దానికి ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే నీలో ఉన్న స్వామి బయటకు వస్తారు, నీలో ఉన్న స్వామి నీకు కనిపిస్తారు. అంత అద్భుతాలే. అది వదిలేసి పక్కన వాళ్ళ దాంట్లో తొంగి చూస్తే మనకి ఇంకా కొత్త కర్మలు చుట్టుకొని దాని మూల నువ్వు ఏ గురించి చదివినా, ఏ సిద్ధమంగళ స్తోత్రం చదివినా మనకి ముందుకు వెళ్ళలేం. ఇది చదువుతూ కొత్త కర్మలు అంటించుకోకుండా పాత కర్మల్ని వదిలించుకోవడానికే మనం ప్రయత్నించాలమ్మా. అది అందరూ మనం చేస్తామని, ఆచరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవతమ్మ.